హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఉల్లగడ్డ పులుసు చేస్తున్నాను. ఈ ఉల్లగడ్డ పులుసుకు వచ్చేసి మనం ఫస్ట్ పొటాటోస్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని విజిల్స్ రానివ్వాలి. ఒక 2 విజిల్స్ రానివ్వాలి. ఇలా కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పొటాటోస్ బాగా ఉడికిపోయినాయి అన్నమాట. దీన్ని మనం ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకొని వాటర్ వంపుకోవాలి, లేకపోతే ఒక స్టైనర్లో కానీ తీసుకొని వాటర్ అంతా ఎలాబరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ చిల్లుల గిన్నెలోకి నేను వాటర్ అంతా వేసేసి రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా వాటర్ అంతా రిమూవ్ చేసుకొని మనము తొక్క తీసుకోవాలన్నమాట. తొక్క తీసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, లేకపోతే చిన్న చిన్నగా చేత్తోనే నలుపుకోవాలన్నమాట. చేత్తోనే మనం తుంచుకోవాలి. ఈ కర్రీ కోసం ఫస్ట్ ధనియాలు వేయించుకుంటున్నాను, నెక్స్ట్ వచ్చేసి నువ్వులు వేయించుకుంటాను. ఈ ధనియాలలోనే 2 లవంగాలు యాడ్ చేశాను అనమాట. లవంగాలు యాడ్ చేస్తే కనుక ఘాట్ వస్తుంది. ఘాట్ వస్తే కొందరు తినలేరు. ఒకవేళ మీరు తినలేమనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు, ఓన్లీ ధనియాలే వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా స్పైసీగా ఉండాలనేసి నేను లవంగాలు యాడ్ చేస్తున్నాను. వర్షాలు ఎక్కువగా పడి తేమగా ఉంది కాబట్టి, చిత్తడిగా ఉంది కాబట్టి వాతావరణం, ఎండుమిర్చి అనేది మెత్తగా అయిపోయింది. సో మనం కొద్దిగా వేపుకుంటే క్రిస్పీగా డ్రై అవుతాయి అన్నమాట. సో నేను దీంట్లోనే ధనియాలలోనే కొద్దిగా వేయించుకుంటున్నాను ఎండుమిర్చిని. కొన్ని నువ్వులు వేపుకుంటున్నాను. ఇవి తొందరగా వేగిపోతాయి అనమాట, చిట్పట్ అంటాయి. సో మనం స్లో ఫ్లేమ్లోనే ఈ నువ్వుల్ని జస్ట్ అలా వేడి తగిలితే చాలు చిట్పట్ అంటాయి అనమాట తొందరగానే. నెక్స్ట్ వచ్చేసి మనము ఆనియన్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి మనము పల్లీలు కూడా వేపుకోవాలి మసాలా కోసం. పొట్టు మాత్రం డెఫినెట్గా రిమూవ్ చేయాలన్నమాట. రిమూవ్ చేయకుండా చేస్తే కనుక కర్రీ టేస్ట్ రాదు. మనం పల్లీలు పచ్చడి చట్నీ వేసుకునేటప్పుడు కూడా పొట్టు రిమూవ్ చేయాలి. ఒకరైతే నాకు పల్లీలు పొట్టు తీయకుండానే బలం అని చెప్పినారు, బట్ టేస్ట్ రాలేదు. సో నేను రిమూవ్ చేస్తున్నాను. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ఈ పొట్టుని అనేది తీసేయండి. ఇలా అన్నీ వేసుకొని మిక్సీకి మసాలా పట్టుకోవాలి. పల్లీలు వేస్తే కనుక మనం కొబ్బరి వేయకూడదు అనమాట. కొబ్బరి వేస్తే పల్లీలు వేయద్దు, ఒకటి వేస్తే ఒకటి వేయకూడదు అనమాట. అలా మనం చూసుకోవాలి. ఇప్పుడైతే నేను పల్లీలు వేస్తున్నా కాబట్టి కొబ్బరి వేయడం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మనము తెల్లగడ్డ, నెక్స్ట్ వచ్చేసి అల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పల్లీలు, నువ్వులు, ధనియాల స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఆరోమ్ అయితే సూపర్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా చేసుకుంటే మసాలా వెంటనే అప్పటికప్పుడు చేసుకుంటేనే ఫ్రెష్ స్మెల్ అనేది వస్తుంది. ఫ్రెష్గా ఉంటుంది కర్రీ కూడా, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అల్లం తెల్లగడ్డ వేసుకొని మిక్స్ పట్టుకోవాలి. కొద్దిగా మిక్స్ తిరగకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని బాగా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనమైతే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవడం లేదు. నేను ఈ ఆలుగడ్డలో ఆనియన్స్ వేసుకుంటే కనుక స్వీట్నెస్ వస్తుంది. సో నేను ఆనియన్స్ అనేది స్కిప్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర, మినుములు వేసిన తర్వాత బాగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను వచ్చేసి టమాటా పళ్ళు వేసేసుకున్నాను. టమాటా పళ్ళు వేసుకొని బాగా దీంట్లో ఉప్పు, పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా ఉడకబెట్టిన బంగాళదుంపలని మనం వచ్చేసి కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా పట్టేంత వరకు బాగా మగ్గనించుకోవాలి. మసాలాని బాగా మగ్గనించుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేస్తే కనుక తొందరగా కర్రీ అనేది చిక్కబడుతుంది అనమాట. ఇంకా ఉల్లగడ్డలు కూడా మనకు ఉడికిపోయినాయి కాబట్టి తొందరగానే కర్రీ అయిపోతుంది. మనం తొందరగానే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కర్రీ కూడా ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.